ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి మాకు పదవులు ఉన్నా లేకపోయినా మేము జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తాం. ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి పంచన మేము నడిచాం. ఆయన జెండా భుజాన్ని పెట్టుకుని మేము తిరిగాం. ఇప్పటికీ ఎప్పటికీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రయాణం చేస్తాం. మేము అధికారం కోసం పదవుల కోసం ఎప్పుడు కూడా మేము పాకులాడలేదు. మేము తప్పకుండా చివరి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తాం. అంటే ఆయనకి అంటే కన్నా లక్ష్మణ గారికి మా జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఆయన వ్యక్తిగతంగా ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ మరి అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అసలు నేను మీ ఒకటైతే వాస్తవం సార్, ఈ పార్టీలో ఎవరు గెలిచినా ఎవరు గెలవబోతున్నా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిష్మా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు, ఈ ప్రభుత్వం యొక్క పనితీరు. ఇప్పుడు మేమందరం ఒక పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్టీలో అందరం కలిసి కొనసాగుతున్నప్పుడు ఆ పార్టీకి ఎవరు అభ్యర్థిగా సీట్ ఇచ్చినా ఆ పార్టీకి పనిచేయాల్సినటువంటి ధర్మం ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. తప్పకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన గుంటూరు 2లో 2009లో పోటీ చేస్తున్నాడు కాబట్టి మేము ఆయనకు ఆ రోజు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మద్దతు ఇచ్చాం, గెలిచాడు ఆయన. ఆ రోజు ఏ అభ్యర్థి వచ్చినా మీరు ఒకవేళ అభ్యర్థి అయినా కూడా మేము ఎప్పుడు కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. కలిసి ప్రయాణం చేస్తాం. మేము ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటాం, పూర్తి స్థాయిలో నిబద్ధతగా పనిచేస్తాం. మేము అది అసలు అది అప్రస్తుతం. అసలు అది ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ కన్నాలు సున్నాలు వీళ్ళందరూ ఎంతమంది ఎన్ని పార్టీలు మారినా ఎన్ని అవాకులు చవాకులు చేసినా కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అది కన్నా లక్ష్మణ చంద్రబాబు సంకన అవుతాడా, చంద్రబాబు కన్నా సంకన అవుతాడా అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఏమన్నా మంచోడని, ఇష్టం లేకపోతేనేమన్నా దుర్మార్గుడని ఆయన మనస్తత్వానికి ఆయన రాజకీయ జీవితానికి చెల్లిది తప్పితే అది ఎవరికి కూడా అవసరం లేదు. ఇంకోటి కూడా చెబుతా ఉన్నా, ఏదో చెప్పాడు సోనియా గాంధీ గారిని ఒకరోజు పొగిడాడు, సోనియా గాంధీ గారిని ఒకరోజు తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ క్లిప్పింగ్లు కూడా నేను చూపిస్తాను ఈ బయట ప్రపంచానికి, నన్ను అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తే అని చెప్పేసి. కన్నా లక్ష్మణ్గా మైండ్ దొబ్బిందో లేదో, ఈ దేశంలో సోనియా గాంధీ గారికి ఎదురెడ్డి పోరాడినటువంటి ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి. సోనియా గాంధీ దగ్గరికి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ రోజు యూపీపీ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని, ఆ రోజు తండ్రి మరణంతో చనిపోయినటువంటి వ్యక్తుల కుటుంబాలని పరామర్శించడానికి, ఓదార్పు చేయడానికి అంటే ఆ రోజు కాదన్నప్పుడు వాళ్ళ కుటుంబాలకు బాసటగా నిలవాలి, అండగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు సోనియా గాంధీని ఎదురెడ్డి పోరాడి 18 నెలలు ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా జైల్లో శిక్ష అనుభవించినటువంటి పరిస్థితి. అలాంటి మగాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి పదవి కోసం మావన్ చంపినోడు చంద్రబాబు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతోమంది జీవితాలు నాశనం చేసింది చంద్రబాబు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్టీ రామారావు కొడుకుల్ని సన్నాసులు చేసింది చంద్రబాబు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్టీ రామారావు కొడుకులు సన్నాసులు చేసింది చంద్రబాబు. ఈరోజు ముఖ్యమంత్రి పదవి కోసం రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా అదే పరిస్థితి అవుతుంది ఎన్టీ రామారావు గారి లాగా. ఎన్టీ రామారావు గారిని ఏమైనా అర్ధరాత్రి పొడిచాడు, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు పొడుస్తాడు అనేది కాలమే నిర్ణయించాలి. ఈరోజు ఒకటైతే చెబుతా ఉన్నా నేను, కన్నా లక్ష్మణ ఈ రోజుతో ఏదన్నా మాట్లాడాలనుకుంటే నువ్వు తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతుందో, అధికారంలోకి వస్తే నువ్వు చంద్రబాబు నాయుడు నీకే మంత్రి పదవి ఇస్తాడో లేదా ఆయన అధికారం వస్తే ఏం చేస్తాడో అనేది నువ్వు ఈ రాష్ట్రానికి చెప్పండి, ఈ ప్రజలకు చెప్పండి. అంతేగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడితే మాత్రం కన్నా లక్ష్మణ నీ పరుగు పోవటం ఖాయం. నువ్వు
ఈ సమయంలో ఈ వయసులో నువ్వు ఇలాంటి మాటలు దయచేసి చెబుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల నుంచి కర్ణాలక్ష్మి విమర్శ చెప్తున్నట్టు కొత్త విమర్శ చెప్తే ఇప్పుడే మీకు కోపం వచ్చిందా? ఎప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని వైసీపీ కన్నా లక్ష్మీనారాయణ గారు కాదు, ఏ నాయకుడైనా సరే మా ముఖ్యమంత్రి గారిని, మా పార్టీ అధ్యక్షుడిని, మా పార్టీని విమర్శిస్తే తప్పకుండా మేము స్పందిస్తాం. ఏ సమయంలో అయినా సరే మేము దానికి సరైనటువంటి సమాధానం చెప్తాం.